మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే జూన్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. జూన్లో మేజర్ ఈవెంట్స్ మనం చూస్తే కనుక 2వ తారీఖు నుంచి ఏదైతే గురువు గారి యొక్క సంచారం కర్కాటక రాశి ఉచ్చ స్థితిలోకి మారుతూ ఉందో దాంతో పాటుగానే మనకి యమునా నది పుష్కరాలు కూడా వస్తూ ఉన్నాయి. 4వ తారీఖు సంకటహర చతుర్థి, 8వ తారీఖు నుంచి మృగశిర కార్తె, 13 మాస శివరాత్రి ఉంది. సో అలాగే యమునా నది పుష్కరాలు కూడా దాంతో కంప్లీట్ అవుతాయి. ఇక 27వ తారీఖు శని త్రయోదశి ఉంది. సో ఈ విధంగా మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. గ్రహాల యొక్క పొజిషన్ కనుక మనం చూసినట్టయితే కనుక లాంగ్ టర్మ్ ప్లానెట్స్ గురు భగవానుడు ఈ జూన్ నుంచి కూడా ఉచ్చ స్థితి అయిన కర్కాటక రాశికి మారుతూ ఉన్నారు. అలాగే ఈ గురుడి యొక్క మార్పు గురించి మనం అన్ని రాశులకి చేసాం, ఆ వీడియో కూడా చూడొచ్చు. గురుడి యొక్క ఉచ్చ స్థితి, సో హంస మహాపురుష యోగం గురుడు ఉచ్చ స్థితిలో ఉండటం జనరల్గా, సో దాన్ని కూడా వివరించాం. అలాగే కేతు ఇక్కడ సింహరాశిలో ట్రాన్సిట్లో ఉంటున్నారు, రాహు కుంభరాశిలో ట్రాన్సిట్లో ఉంటున్నారు, శని భగవానుడు మీనరాశిలో గోచారంలో ఉన్నారు. ఇవి యాక్చువల్గా మేజర్ ట్రాన్సిట్ పొజిషన్స్. కుజుడు ఇక్కడ మనం చూస్తే కనుక 21వ తారీఖు వరకు కూడా మేషరాశిలో స్వక్షేత్రంలో ఆయన స్వరాశిలో సంచారంలో ఉంటారు. 21 నుంచి వృషభ రాశిలోకి మారుతారు. అలాగే రవి మనం చూస్తే కనుక రవి భగవానుడు జూన్ 15 వరకు వృషభంలో, జూన్ 15 తర్వాత మిథునంలోకి మారుతూ ఉన్నారు. శుక్రుడు ఇక్కడ జూన్ 8వ తారీఖు వరకు కూడా మిథున రాశిలోను, జూన్ 8 తర్వాత కర్కాటక రాశిలో సంచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. బుధ భగవానుడిని మనం చూస్తే కనుక ఆయన 23వ తారీఖు వరకు కూడా మిథున రాశి అయిన తన రాశిలో స్వక్షేత్ర సంచారంలో ఉంటూ 23 నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి మనకి కనిపిస్తూ ఉంది. సో ఇలాగా ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ఈ మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. సో ధనురాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. ధనురాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి తృతీయంలో రాహు యొక్క సంచారం యోగిస్తూ ఉంది. అలాగే షష్టమంలో రవి యొక్క సంచారం యోగిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి చూస్తే 8వ తారీఖు నుంచి శుక్రుడు అష్టమ స్థాన సంచారంలో యోగిస్తూ ఉన్నారు జనరల్గా. సో ఈ విధంగా ధనురాశికి మేజర్గా ఏంటంటే 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. సో మనం మెయిన్ ఇక్కడ చూడాల్సింది ధనురాశి వాళ్ళకి సంబంధించి ఈ జూన్ మాసం నుంచి మారుతున్న లాంగ్ టర్మ్ లార్జ్ ప్లానెట్, ఎక్స్పాన్షన్ ప్లానెట్, ఉచ్చ స్థితిలోకి వస్తున్న గురుడు గురించి. ఆల్రెడీ ఇది హంస మహాపురుష యోగం అంటాం, గురుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాం. దీని మీద అన్ని రాశులకి మనం వీడియోస్ చేసాం. బట్ ధనురాశి వాళ్ళకి సంబంధించి మనం మెయిన్గా చూసినట్టయితే కనుక రాశ్యాధిపతి అయిన గురుడే అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. సో అష్టమ స్థానం అనగానే జనాల్లో యాక్చువల్గా ఏతోసిత సమ్ అన్సర్టనిటికల్ హౌస్, సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ హౌస్, బట్ ఏతోసిస్ సమ్ సడన్ చేంజెస్. కాబట్టి మనకి ఏంటంటే మనిషి ఎవడో యాంగ్జైటీని, ఒక రకమైన స్ట్రెస్ని, లేకపోతే టెన్స్ మైండ్ని ఎవరు కోరుకోడు. బట్ జూపిటర్ అక్కడికి వెళ్తున్నాడు. బట్ ఏంటంటే ప్రమాదాలతో ఆడుకోవటం వీళ్ళకి సరదాగా ఉంటుంది. యాక్చువల్గా అష్టమ స్థానంలో మిగతా గ్రహాలకి, మిగతా రాశులకి అష్టమ స్థానంలోకి గురుడు మిగతా రాశులకి రావడం వేరు. బట్ ధనుర్రాశికి అష్టమ స్థానంలో గురుడు రావడం వేరు. బట్ అష్టమ స్థానంలో గురుడు రావడం ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే జూపిటర్ ఈజ్ ద పవర్ఫుల్ వెల్త్ కారకుడు. గురుబలం తగ్గిపోద్ది అష్టమ స్థానంలోకి వెళ్తే. బట్ అలాంటి సమయంలో కూడా ఉచ్చ స్థితిలో గురుడు ఉండటం వల్ల వీళ్ళకి ఏంటంటే ఏథోస్ ఇస్ ద డీప్ సీక్రెట్స్, డీప్ నాలెడ్జ్, ఇట్ ఈస్ ద రూట్. అంటే 13 ఏళ్ళుగా తెలియని ఒక విషయాన్ని తెలుసుకోవటమో, ఏదో ఒక కొత్త టెక్నాలజీ కానీ, లేకపోతే ఏదైనా ఒక కొత్త ఎక్స్పెరిమెంటికల్ విషయాన్ని కానీ కొన్నిసార్లు ఇక్కడ ఏంటంటే మంత్రాలు, తంత్రాలు, అలాగే
మంచి డీప్ డివైన్ పవర్ ఈ యొక్క 8th హౌస్లో గురుడు రావటం వల్ల కొన్ని చేంజెస్ అనేవి వీటిలో కనిపిస్తాయి. బట్ ఎనీహౌ 8th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ సీక్రెసీ. సో కాబట్టి సీక్రెట్ నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు ఇంటెలిజెన్స్లో పనిచేసే వాళ్ళకి, అలాగే డిటెక్టివ్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి, అండ్ స్పైగా పనిచేసే వాళ్ళకి, ఇలాంటి సెక్టార్స్లో ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం. అలాగే డెఫినెట్గా మనం ఒక విషయాన్ని, ఒక డీప్ నాలెడ్జ్కి సంబంధించిన విషయాన్ని కొంచెం కష్టపడైనా, అది ప్రమాదమైనా నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డా మనం దాన్ని చాలా ఎంజాయబుల్గా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం. సో దానివల్ల ఎవ్వడికి లేని టాలెంట్ మనకి రావటం, ఎవ్వడికి లేని యూనిక్నెస్ మనకి రావటం అనేది ఉంటుంది. బట్ ఏంటంటే ఆ టైం మనం ఎక్కువగా మెంటల్ యాంగ్జైటీకి గురయ్యే ఆస్కారాలు ఉంటాయి. దిస్ ఈజ్ వెరీ గుడ్ ట్రాన్సిట్ ఫర్ ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు, సడన్ వెల్త్. అష్టమ స్థానం సడన్ వెల్త్కి సంబంధించిన విషయాల్లోనూ ఇది కొన్ని వీటిలో పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు యాక్చువల్గా. అంటే ఏంటంటే అష్టమ స్థానం అనేది ఆయుస్థానం అండ్ హెల్త్ అండ్ లాంగ్విటీకి సంబంధించిన విషయాలు కాబట్టి టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్, డోంట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్, టేక్ ప్రాపర్ మీల్స్, ప్రాపర్ డైట్, టైం టు టైం. అలాంటప్పుడు మీకు ఎటువంటి ఇబ్బందులు రావు యాక్చువల్గా. బట్ ఇక్కడ గురుబలం ఎప్పుడైతే అష్టమ స్థానంలోకి వెళ్తుందో దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ సడన్ వెల్త్కి సంబంధించిన విషయాలు. తృతీయంలో రాహు పరాక్రమ స్థానంలో మంచి ధైర్యాన్ని, సాహసాన్ని ఇస్తారు. వెరీ షార్ట్ కట్ మెథడ్స్లో మీరు పనులు చేయటానికి, ఎక్కువ కష్టపడడానికి కూడా మీరు ఎక్కడ వెనకాడకుండా ముందుకు వెళ్ళడానికి ఆ పవర్ని, శక్తిని, ఆ యాంప్లిఫయింగ్ మైండ్ని రాహు ఇస్తున్నాడు. అర్ధాష్టమ శని దోషం జరుగుతుంది. అర్ధాష్టమ శని దోషం జరుగుతుండగా గురుడు ఎప్పుడైతే డైరెక్ట్ ఆస్పెక్ట్ అక్కడ అర్ధాష్టమంలో ఉన్న శని మీద వేసాడో, ఉచ్చ స్థితి నుంచి, రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉచ్చ స్థితి నుంచి, సో ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీ యొక్క అన్కంఫర్ట్నెస్కి, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాలు, ఈ డొమెస్టికల్ గృహపరమైన విషయాలకి సంబంధించిన అనేక విషయాల్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ని తీసుకొచ్చే ఆస్కారాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే జూపిటర్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే అర్ధాష్టమంలో ఉన్న శని మీద ఉందో డెఫినెట్లీ మనకి గురుడే ఆ ఉచ్చ స్థితి నుంచి ప్రొటెక్ట్ చేస్తాడు అర్ధాష్టమంలో ఉన్న శని యొక్క ఎఫెక్ట్ని. సో అర్ధాష్టమంలో శని జనరల్గా మదర్ హెల్త్ మీదో, గృహపరంగానో, చిన్నపాటి చికాకులు, ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత లేకపోవడం, చికాకులు, ఇంటి పరంగా, ఉద్యోగపరంగా చాలా స్ట్రెస్, ఇలాంటివే క్రియేట్ చేస్తుంటాడు. బట్ ఇలాంటి స్ట్రెస్లో గురుడు అష్టమ స్థానంలోకి వెళ్తా, సో ఇక ఇలా కుదరదు, మనం ఇంకా ఏదో ఒకటి మనం నేరుగా స్టెప్ వేయాల్సిందే అనుకునే విధంగా గురుడు ఆ ఉచ్చ స్థితిలో ఉండటం. సో జనరల్గా 8th హౌస్ అనేది కొంచెం మనకి ఏంటంటే అది సర్జరీస్ ఆర్ సమ్ ఇన్సిడెంట్స్ లాంటివి. అంటే జూపిటర్ ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల ఆయన ప్రొటెక్షన్ గట్టిగా ఉంటుంది. సో అలాంటి వాటిని కూడా చాలా డేర్గా మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. మొదటి 21 రోజులు కూడా జూన్ నెల 21వ తారీఖు వరకు కూడా పంచమ స్థానంలో కుజుడు ఉంటున్నాడు. పంచమంలో కుజుడు న్యాచురల్ ట్రాన్సిట్లో పెద్ద యోగదాయకం కాదు, కానీ ఓన్ హౌస్లో ఉంటున్నాడు. సో పిల్లలకి డిసిప్లిన్ నేర్పించడంలో, వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా రూల్ ప్రకారం నడిపించడంలో మీరు ఎక్కువగా ఫోకస్ చేసే ఆస్కారాలు 21 దాకా కనిపిస్తున్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా అంత పెద్ద అద్భుతమైన రిజల్ట్స్ కానీ, లవ్ లైఫ్ పరంగా కూడా అంత అద్భుతమైన రిజల్ట్స్ కానీ ఉండే ఆస్కారాలు కొంచెం తక్కువే ఉంటాయి. బట్ రవి జూన్ 15 వరకు కూడా షష్టమ స్థానంలో ఉంటున్నాడు. రవి షష్టమ స్థాన సంచారం ఇట్ ఈస్ వెరీ గుడ్ ట్రాన్సిట్. ఎప్పుడైతే రవి షష్టమ స్థాన సంచారంలో ఉంటారో డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ట్రాన్సిట్ ఫర్ ధను రాశి. ఎందుకంటే సన్ ఎలిమినేట్ ఆల్ యువర్ ఎనిమీస్, మీ శత్రువుల్ని, మీకు వస్తున్న అన్ని రకాల హర్డిల్స్ని, అవరోధాలని, ఆరోగ్య సమస్యలని పటాపంచలు చేయడానికి జూన్ 15 వరకు మొదటి 2 వారాలు బాగా యోగిస్తాడు. 15వ తారీఖు తర్వాత రవి సప్తమంలోకి వెళ్తున్నాడు. అంతకుముందు ఫస్ట్ వీక్ బుధుడు శుక్రుడు ఇద్దరు 7th ఉంటున్నారు. బుధ శుక్రుల యొక్క ఈతి 7th అంత పెద్ద యోగించేది ఏం కాదు, వాళ్ళు న్యాచురల్ ట్రాన్సిట్లో. బట్ మిత్రక్షేత్రంలో ఉన్నారు కాబట్టి వ్యాపారానికి సంబంధించి సోసోగా ఉంటుంది. మ్యారిటల్ లైఫ్ కూడా అంత అద్భుతంగా ఉండే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. వ్యాపార పరంగా కూడా న్యూట్రల్ అంతా. సో ఇక్కడ 8వ తారీఖు తర్వాత శుక్రుడు కూడా అష్టమ స్థానంలోకి వస్తున్నాడు. గురుడు అష్టమ స్థానంలో ఉంటున్నారు. దేవతల గురువు, రాక్షసుల గురువు, ఇద్దరు గురువులు అష్టమ స్థానంలోకి వెళ్తున్నారు. సో యాక్చువల్గా శుక్రుడు అష్టమంలో యోగిస్తాడు, గురుడు యోగించకపోడు. యాక్చువల్గా శుక్రుడు యోగిస్తాడు.
అది కూడా ఉచ్చ స్థితిలో ఉంటాం. 2 మరియు దేవతా గ్రహాలు అష్టమ స్థానంలో ఉంటాం. ఇట్ ఈస్ వెరీ గుడ్ టైమ్ ఫర్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులకి సంబంధించి. శుక్రుడు జనరల్గా అష్టమ స్థానం సంచారంలో ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కొంత యోగించే ఆస్కారాలు ఉంటాయి. ఇక భాగ్యంలో ఉన్న కేతు స్పిరిచువలిజాన్ని పెంచుతాడు, చాలా ఎలివేట్ చేస్తాడు మీ స్పిరిచువలిజాన్ని. బట్ నాన్నగారికి సంబంధించిన విషయాల్లోనూ లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో సమ్ డిసప్పాయింట్మెంట్, సమ్ డిస్సాటిస్ఫాక్షన్స్ అయితే జనరల్గా కొంచెం ఉండే ఆస్కారాలు ఉన్నాయి, మొత్తంగా లేవని అయితే చెప్పట్ల. సో ఈ విధంగా ధనురాశి వాళ్ళు మెయిన్గా ఏంటంటే ఈ రాశికి సంబంధించి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ అన్నీ న్యూట్రలైజ్డ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. తొందరపడి ఏ డెసిషన్కి వెళ్ళొద్దు. అక్కడ గురు భగవానుడు అష్టమ స్థానంలోకి వచ్చాడు. ఫస్ట్ స్టెప్ బ్యాక్ అండ్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్. కాబట్టి త్వరపడి నిర్ణయాలు తీసుకోవచ్చు. న్యూట్రల్గానే ఫస్ట్ పొజిషన్ అంతా కూడా ధనురాశి వాళ్ళకి ఈ మాసం మనకు కనిపిస్తాం. సో కాబట్టి అర్ధాష్టమ శని ప్రభావం ఒకటి ఉంది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం. ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వాళ్ళకి ఎక్కువగా ఎప్పుడు అన్కంఫర్ట్నెస్, ఇన్నర్ పీస్ లాసు, డొమెస్టికల్గా కొన్ని ఇబ్బందులు రావచ్చు. అష్టమంలో గురుడి ఎంటర్ అయిన విషయం మీకు పర్టికులర్గా ఎప్పుడు బాగా తెలుస్తుంది. ఆ యాంగ్జైటీ కావచ్చు, ఆ టెన్స్ కావచ్చు. కొంచెం రాశ్యాధిపతి అష్టమ స్థానంలోకి వెళ్ళటం వల్ల కొన్ని మార్పులు చేర్పులు, మనకి ఏదో కొత్త మార్పు ఏదో రాబోతుంది అన్న విషయం ఎలా తెలుస్తుంది, ఏ వారంలో ఇలాంటివి మనకి ఎక్కువ తెలుస్తాయి అనేది వీక్లీ ఫాలో అయితే పర్టికులర్ ట్రాన్సిట్ని బట్టి మీకు ఇంకా అర్థం అవుతుంది. సో అంటే గురుడికి తప్పకుండా కేజింపో శనగలు, ఎల్లో క్లాత్ గురువారం దానం ఇచ్చుకుంటా దత్తాత్రేయుడి ఆరాధన చేసుకుంటూ వెళ్ళడం చాలా మంచిది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళడం ఇంకా మంచిది. సో అలాగే ఇక్కడ మెయిన్ కుజుడు కూడా పంచమ స్థానంలో అంత యోగదాయకంగా లేరు కాబట్టి సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, ఆయనకి చక్కగా ఆయన ఆలయం దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఇక మ్యారిటల్ లైఫ్ పరంగా కానీ, బిజినెస్ లైఫ్ పరంగా కానీ, కాంట్రాక్ట్స్ పరంగా కానీ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకుంటే బాగుంటుంది. సో ఈ విధంగా ధనురాశి వాళ్ళు ఫస్ట్ అబ్జర్వ్ చేయటం అనేది ఈ మంత్ గురుడు అష్టమ స్థానంలోకి వచ్చాక చాలా మెయిన్ పాయింట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.